ఏకలవ్యుడు కథ మహాభారతంలో ఉన్న గొప్ప గురుభక్తి గాథ. ఏకలవ్యుడు నిషాదరాజు హిరణ్యధనుస్సు కుమారుడు. అతనికి విలువిద్యపై ఎంతో ఆసక్తి ఉండేది. అందుకే అతను హస్తినాపురానికి వెళ్లి గురువు ద్రోణాచార్యుడు దగ్గర విద్య నేర్చుకోవాలని కోరాడు. కాని ద్రోణాచార్యుడు అతన్ని రాజకుమారుడు కాదని తిరస్కరించాడు. అయినా ఏకలవ్యుడు నిరాశపడలేదు. అడవికి వెళ్లి ద్రోణాచార్యుని మట్టి విగ్రహాన్ని తయారుచేసి దానిని గురువుగా భావించి ప్రతిరోజూ సాధన ప్రారంభించాడు. అతని పట్టుదల వల్ల అతను అద్భుతమైన విలువిద్యావంతుడిగా మారాడు. ఒకరోజు అర్జునుడితో కలిసి ద్రోణాచార్యుడు అడవికి వచ్చినప్పుడు ఏకలవ్యుని ప్రతిభను చూసి ఆశ్చర్యపోయాడు. అర్జునుడు తానే ఉత్తమ శిష్యుడని భావించేవాడు. ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ఏకలవ్యుని కుడిచేతి బొటనవేలు అడిగాడు. గురువు పట్ల భక్తితో ఏకలవ్యుడు వెంటనే తన బొటనవేలు ఇచ్చాడు. నీతి: నిజమైన గురుభక్తి, పట్టుదల మనిషిని గొప్పవాడిగా చేస్తాయి. కాని ఈ కథ మనకు సమానత్వం మరియు న్యాయం గురించి కూడా ఆలోచింపజేస్తుంది.